దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు మీకు దేవునిలో ఉన్న ప్రార్థనా శక్తి గురించి, ప్రార్థనకున్న శక్తి గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకనంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా దేవుడిని ఏదో అడుగుతారు. అడగకుండా ఉండే వాళ్ళు ఎవరు ఉండరు కదా. మనకు అనేకమైన అవసరాలు ఉంటాయి. కనుక దేవుణ్ణి అడిగే మనం దేవుని దగ్గర అడిగి ఎలా పొందవచ్చు అనే విషయాల గురించి నేను మీతో ఈరోజు మాట్లాడతాను. జాగ్రత్తగా వినండి. ఇవి ఖచ్చితంగా మీ జీవితానికి చాలా మేలు చేస్తాయి. మీరు విశ్వసిస్తే, నమ్మితే, అలా చేస్తే గొప్ప మేలుని చూస్తాం. అలాగే ఈ ప్రార్థన ద్వారా నేను దేవుని దగ్గర ఎంతో శక్తిని, ఆత్మ సంబంధమైన శక్తిని సంపాదించుకోగలిగాను. అది చాలా అద్భుతంగా ఉంటది. దేవుడు, ఆయన కార్యాలు, ఆయన అభిషేకం ఆ ప్రార్థన ద్వారానే మనలో ప్రవహిస్తాయి. కనుక దేవుడు తన అద్భుతమైన పరసంబంధమైన సహవాసానికి మనల్ని ఆహ్వానిస్తున్నారు. ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం చేద్దాం. దీనికి మూలమైన ఒక వాక్యాన్ని చదివి నేను ముందుకు తీసుకెళ్తాను. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ప్రార్థనకున్న శక్తి దేవుని దగ్గర ఎలాంటిదో ఈ ఒక్క మాట, ఈ ఒక్క వచనం తెలియజేస్తుంది. బహుశా చాలా మంది ఒకవేళ యేసుప్రభుని తెలిసిన వారైతే ప్రార్థన గురించి వారికి అధికంగా తెలుస్తుంది. తెలియని వారైతే వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు మొక్కుకుంటారు కదా, అడుగుతారు కదా, అదే సేమ్, అంతకుమించి ఏమీ కాదు. కనుక మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన మాటలు ప్రభు దీంట్లో పెట్టారు. నమ్మిన వానికి అవి కార్యరూపం దాల్చుతాయి, నమ్మని వానికి కార్యరూపం దాల్చు. నా జీవితంలో అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దేవుడు చేసిన మేళ్ళు అవి కంటికి కనిపించే కార్యాలు దేవుడు చేశాడు. ప్రజల కంటికి కనిపించేలాంటి అలాంటి ఆశ్చర్యమైన కార్యాలు, అదే ఇలాంటి చీకట్లు పోవడం, ఇలాంటి ఎన్నో కార్యాలు చూడగలిగాం. మన ప్రార్థన ద్వారా దేవుడు అలాంటివి చేయడానికి చక్కటి అవకాశం ఇస్తున్నాడు. ఇది ఆధ్యాత్మికంగా కొంచెం ఆలోచన చేసే వాళ్ళకి అర్థమవుతూ ఉంటది. వారి జీవితాలని పరిశుద్ధత వైపు, భక్తి వైపు నడిపిస్తూ ఉంటారు. చాలా మందికి ఈ ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు అర్థం కావు. ఎందుకంటే వారి ఆలోచనలన్నీ కూడా లోక సంబంధంగా, లోకానుసారంగా ఉంటాయి. ఏదో జరిగిపోవాలని ఆశిస్తూ ఉంటారు. కానీ ఆత్మీయతలో దేవుడు ఒక అద్భుతమైన జీవితానికి మనం నడిపించాలని ఆశపడు. నడవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఆయన తన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. తన కుమారుణ్ణి మన కొరకు పంపించిన ఆయన తనతో పాటు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించడు. కనుక ఆ ప్రార్థనలో ఉన్న శక్తి, దేవుణ్ణి అడిగే దాంట్లో ఉన్న శక్తి ఎలాంటిది చూడండి. నిజమే, ఒకవేళ మీ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు. ఈ వాక్యం అయిన తర్వాత నెమ్మదిగా కూర్చుని 2 నిమిషాలు ప్రార్థన చేయి నమ్మకంతో. ఖచ్చితంగా నువ్వు దేవుని మహిమను చూస్తావు. వాక్యం అబద్ధం కాదు. ఒకవేళ నీ నమ్మిక అబద్ధం అయితే వాక్యం నిజం. నిజాన్ని నమ్ము. యాకోబు రాస్తూ ఏలియాను ప్రస్తావించాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. ఏలియా గారు పాత నిబంధనలో ప్రార్థన చేశాడని చెప్పారు. అతను ఎలా ప్రార్థన చేశాడు అని అంటే అతను పైన స్వభావం అయితే చెప్తున్నారు ఇక్కడ ముందు. అంటే మనం ప్రార్థన చేయడానికి దేవుడు గొప్ప నమ్మకత్వాన్ని పుట్టించే మాటలు చెప్తున్నారు. ఏంటంటే ఏలియా మన వంటి స్వభావం గలవాడే. ఆయన ఏమి స్పెషల్ కాదు, ఆయన ఏమి ప్రత్యేకమేం కాదు. కానీ మన వంటి స్వభావం, మనకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, మనకు ఎలాంటి తలంపులు ఉన్నాయో, మనం ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాం. అలాగని పాపపు ఉద్దేశాలు కలిగిన వాడు కాదు. ఆయన ఒక ప్రవక్త, భక్తిపరుడు. కానీ మానవత్వంలో మనలాంటి వాడే. దేవుడి మీద ఎందుకు ఆధారపడతాడు మనిషి? దేవుడిని ఎందుకు అడుగుతాడు? నేను చేయలేను వాటిని నువ్వు చెయ్యనే కదా. నేను ఇది చేసుకోలేను, ఈ వ్యాధి పోగొట్టుకోలేను, మందులేసినా అవతలేదు, ఈ సమస్యలు ఎక్కువైపోయాయి, ఈ అప్పులు ఎక్కువైపోయాయి, ఇవేం చేసినా అవుతలేదు, నా కష్టార్జితం తక్కువ ఉంది, ఎన్ని తెస్తున్నాను, ఏం చేసినా అవుతలేదు, లేదంటే పిల్లలకి పెళ్లి అవడం లేదు, ఏం చేసినా అవుతలేదు. ఇలాంటివన్నీ మనం చేసుకోలేని వాటిని దేవుడి మీద ఆధారపడతాం. అదే కదా మన భక్తి. భూమి మీద చేసే ప్రతి ఒక్కరు కూడా అదే, మనం చేసుకోలేని వాటి మీద దేవుడి మీద ఆధారపడతాం. కాబట్టి ఇక్కడ ప్రార్థనలో ఉన్న శక్తి నిజమే. తండ్రి అయిన దేవుడు తన కుమారునితో పాటు ఇచ్చే నిత్య జీవంతో పాటు భూ సంబంధమైన అవసరాలు కూడా తీరుస్తారు ఖచ్చితంగా. ఇక్కడ ఏలియా అనబడి ఆయన మన వంటి స్వభావంతో, మనలాంటి స్వభావంలో ఉండి ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? వర్షం వద్దు, ఆపేయండి అని ప్రార్థించాడు. దాన్ని ఆసక్తితో ప్రార్థించాడు. అంటే ఏదైనా పని చేసినప్పుడు ఆసక్తితో, ఇష్టంతో చేయాలి. చాలా మంది ఆసక్తిగా చేయరు. ప్రార్థన అనేది ఆసక్తిగా చేయాలి. ఆసక్తి అనేది సడలకూడదు. ఒకసారి అడిగాను, రెండోసారి అడిగాను, మూడోసారి అడిగాను,
ఇంకేంటి అవ్వట్లేదు ఏంటి? విశ్వాసాన్ని సడలనివ్వకండి. విశ్వాసాన్ని పోగొట్టుకోనివ్వకండి. ఎందుకనంటే దేవుడు తన కుమారుడు ద్వారా వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త 7:7 నుంచి మీరు చదువుకుంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. అడుగు ప్రతివానికి ఇవ్వబడును. మీ అక్కరతలేంటో అవసరాలేంటో ప్రార్థించమనే కదా మిమ్మల్ని అడిగేది. లేదంటే మిమ్మల్ని ఏమైనా కష్టపడమంటున్నాడా? మొఖాళ్ళ మీద ఏమైనా పాకమంటున్నాడా? డబ్బులు ఏమైనా తెమ్మన్నాడా? బంగారం ఏమైనా తెమ్మన్నాడా? ప్రార్థనకైతే చేయమంటాడు. అంటే అడగడం కూడా చేత కాకపోతే ఎలాగా? అంటే అడగడం కూడా రాకపోతే ఎలాగా? అడగమనే కదా, బతిమలాడమనే కదా ఆయన తండ్రి చేశాడు. మనం తప్పు చేసాం, ప్రజలు అబద్ధాలాడు, వాటన్నిటిని ఒప్పుకుంటూ తండ్రి ఇక నేనేం చేయను, లేదంటే ఈ తప్పులు ఇవన్నీ చాలా దుర్మార్గమైనవి, అడగడం కూడా రావాలి కదా. ఏదో 2 మాటలలో చెప్పేస్తే కుదురుతుందా? ఆయన దగ్గర చక్కగా మోకరించి మన యొక్క అతిక్రమాలన్నిటినీ విడిచిపెట్టి పాపాలనేవి పక్కన పాడేసి ఇక నేను చేయను, మనుషులు ఇవన్నిటిలో ఉన్నారు, నేను అలా ఉన్నాను ఇప్పటి వరకు, అబద్ధాలు అంటే అందరిలాగే మోసాలు చేశాను, యేసు మిమ్మల్ని చూసిన తర్వాత అవన్నీ వదిలేస్తున్నాను, తండ్రి నీ కుమారుడైన యేసు ప్రభు ద్వారా అడుగుతున్నాను అని ఈ చిన్న మాట ప్రభుతో చెప్తే నీ జీవితాన్ని మారిపోయే కార్యాలు జరుగుతాయి కదా. పోనీ వేరే ఆప్షన్ ఉందా? వేరే ఏమీ లేదు. మరి ప్రార్థన చేయడానికి పెద్ద బాధ ఏంటి? కాబట్టి ఆ శక్తితో ఇస్తాడు, చేస్తాడు అనే ఒక నమ్మకం అనేది మన జీవితంలో పోగొట్టుకోకూడదు. ఆ నమ్మకత్వంతో దేవుని దగ్గర అడగాలి. అలా అడిగితే 3.5 సంవత్సరాల వర్షం రాలేదు. అంటే ఒక మనిషిని మాట దేవుడు వింటాడు. దేవుడు అని ఆయన ఉన్నాడు అనుకుంటే నీకున్నాడు, లేడు అనుకుంటే నీకు ఉండడు. నీ విశ్వాసం మీద ఆధారపడుతుంది. బైబిల్ అంతా కూడా విశ్వాసం మీద ఆధారపడుతుంది. మనలో ఒక నమ్మికను ఆయన కలగజేయడానికి అనేకమైన సృష్టిస్తూ ఉంటాడు. ఆ నమ్మిక అనేది నీలో కలగాలి, ఆ విశ్వాసం అనేది నీలో రావాలి, ఆ ఫెయిత్ నీకు దేవుడి మీద ఉండాలి. అప్పుడే కదా నువ్వు దేవుని మహిమను చూడగలుగుతావు, దేవుని కార్యాలు చూడగలుగుతావు, ఆయన రాజ్యాన్ని చేరుకోగలుగుతావు. కాబట్టి 3.5 సంవత్సరాల వర్షం ఆపగలిగాడు ఓ మనిషిని మాట విని దేవుడు ఆపాడు అని అంటే దేవుడు మనిషి ప్రార్థన వింటాడు. గుర్తుంచుకోండి. వినడని ఎవరు చెప్పారు? వింటానని ఆయన అంటే అవ్వ చెప్తాడు, నీ ప్రార్థన దేవుడు వింటలేదు, నువ్వు ఎన్నిసార్లు అడుగో రాలేదు, నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసావు రాలేదు. అవ్వ చెప్తాడు, నీ మనసును కకావికలం చేస్తాడు. ఏదో రూపంలో ఇంత నమ్ముకుంటున్నావు, ఇంత చేస్తున్నావు, ఇంత దేవుని దగ్గరికి వెళ్తున్నావు, లేదంటే ఇన్నిసార్లు మొక్కుకున్నావు, ఇన్నిసార్లు ఇలా దండం పెట్టుకున్నావు, ఏంటి దేవుడు నీకు ఎందుకు ఏం చేయలేదు, ఆయన లేడు, ఉండడం, ఏం చేయడు అనేది చెప్తే నువ్వు నమ్మేస్తే ఎలా? దేవుడి మీద నీకు నమ్మకం ఉండాలి కదా, అప్పుడే నువ్వు దేవుని మహిమను చూడగలుగుతావు. కాబట్టి రెండోది ఆసక్తిగా చేయాలి. ఆసక్తి లేని భక్తి దేవుని దగ్గర ఏమీ చేయలేదు. కనుక మరి మీరు ఆలోచించేయండి. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. అప్పటి వరకు వర్షం ఆగిపోయింది, పంట ఆగిపోయింది. కానీ మరలా అతను ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. నమ్మండి, విశ్వసించండి. నీ జీవితంలో కూడా ప్రార్థనకున్న గొప్ప బలం అదే. ఏంటంటే దేవుడు తన అడుగు వారి అందరికీ కూడా మేలు చేసే దేవుడు. ఒక రోజున నీ వైపు చూస్తాడు, ఒక రోజున నీ జీవితాన్ని చూస్తాడు. కృంగిపోతున్న నీ జీవితాన్ని, పడిపోతున్న నీ జీవితాన్ని, కుటుంబంలో నిజమే చాలా సమస్యలతో పడిపోతూ ఉంటాం కదా. దానికి ఒక మార్గం, ఇబ్బందులు అయితే ఇరుకులు, అది ఏదైనా కానివ్వండి, వాటికి ఒక మార్గం దేవుడే కదా. నువ్వు చేసుకోలేని వాటి మీద కదా దేవుడి మీద ఆధారపడుతున్నావు. కాబట్టి దేవుణ్ణి విశ్వసించి ప్రార్థించండి. బహుశా మనుషుల్ని అడిగి మనం మోసపోవచ్చేమో, కానీ దేవుణ్ణి అడిగితే ఒకనొక రోజున బహుశా ఈ రోజు అనలేదేమో రేపు అంటాడు, రేపు అనలేదేమో ఎల్లుండి అంటాడు, ఎల్లుండి అవతల ఎల్లుండి అంటాడు. చెయ్యి, అడగమనే కదా, దీనికి ఖర్చు ఏమవుతుంది? 2 మోకాళ్ళు వేసి, లేదంటే నిలబడి ఇలా దండం పెట్టుకుని, లేదంటే కూర్చుని అలా ప్రభువుని మనసులో తలుచుకుని ప్రార్థన చేయడమే కదా. బహుశా అది కూడా చేయలేకపోతే మరి దేవునికి ఎలా దగ్గర అవుతాం? ఎరుకో పట్టణానికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోతున్నప్పుడు ఇద్దరు గుడ్డి వారికి జనసందోహ సబ్బడి అనిపించింది. ఏంటి ఇంత క్రౌడ్ వెళ్తున్నారు, ఎవరు వీళ్ళు ఏంటి అని ఆలోచన చేసి అడిగారు, ఎవరండి ఏంటి అని. వెళ్ళిపోతున్న వారిని అడిగితే వాళ్ళు అన్నారు, బోధకుడైన యేసు వెళ్తున్నారు ఇలాగా అని చెప్పారు. వాళ్ళకి వెంటనే ఒక ఆలోచన వచ్చింది, ఈయన చాలా ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు కదా, మేము కూడా కేకలేస్తాం అని కేకలేశారు. నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, ఇద్దరు కేకలేస్తున్నారు. అయితే యేసు ప్రభు కొంచెం దూరంగా వెళ్ళారు,
ప్రజలందరూ అది చూస్తున్నారు. ఇంకా దూరంగా వెళ్ళారు. అది చూసిన పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, "అరే బాబు, ఇంక మీరు చాలు, ఇంకా కేకలేయకండి, ఇంకేం పని అవుదని చాలా దూరం వెళ్ళిపోయాడు" అని. వాళ్ళు ఆగిపోలేదు. వాళ్ళలో ఉన్న గుణం, ఇప్పుడు దాటిపోనిస్తే మాకు మరలా స్వస్థత రాదు. ఇప్పుడు దాటిపోనిస్తే మేమైన మహిమను చూడలేం. అప్పుడు ఏం చేశారు తెలుసా? మరీ బిగ్గరగా, అంటే స్వరాన్ని పెంచారు, కేకలు పెంచారు. యేసు ప్రభు ఆగారు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నారు. మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా నీ హృదయంలోంచి దేవుడిని అడుగు. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, ఇస్తాడు, సహాయం చేస్తాడు. ఆయన చెవులు వినే చెవులని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక దేవుని వాక్యం మీకు సహాయం చేయడానికి సిద్ధపడుతుంది. కాబట్టి మీ జీవితాల్లో ఈ ప్రార్థన చేసుకోండి. ఏ ఇబ్బంది, శ్రమ, భయము, బాధ ఇవన్నీ కలిపినప్పుడు ప్రభు అడగమని చెప్పారు. కాబట్టి అడగండి, ప్రభు మీకు సహాయం చేస్తారు. ప్రార్థనలో ఇంత శక్తి ఉంది. తన పిల్లలు ప్రార్థన చేస్తే, ఏలియా ప్రార్థన చేస్తే వర్షాన్ని ఆపినాడు. నువ్వు ప్రార్థన చేస్తే వెంట ఏలియా ప్రార్థన ఒకటి, మన ప్రార్థన ఒకటినా? ఆ శక్తితో అడిగాడు, నమ్మకంతో అడిగాడు, మరలా ప్రార్థన చేశాడు. మరలా అడుగు. మీరు కూడా ఒకవేళ ఈ మాటలు మీ జీవితంలో నిజమని అనిపిస్తే, ఇలా నేను విన్నాను కదా, ఇవి నిజంగా నా జీవితంలో కార్యం చేస్తాయి అనిపిస్తే, మీరు కూడా చిన్న ప్రార్థన చేసుకోండి. మనసులో నీకున్న ఇబ్బంది ఏంటో, నీకున్న ప్రాబ్లం ఏంటో ప్రభుతో మాట చెప్పు. మనసులో ఖచ్చితంగా వింటారు ఆయన. చెప్పకపోతే ఎలా వింటారు? కాబట్టి అది ఏదైనా సరే చిన్న ప్రార్థన, మోకాళ్ళేసో, నిలబడో, కూర్చోనో, ఏదో విధంగా చిన్న ప్రార్థన చేయి, దేవుడు సహాయం చేస్తాను. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. నాతో పాటు ఏకీవిస్తారా? పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెలియజేస్తున్నా. ఈ మంచి సమయంలో దేవా, ఈ మాటలు విన్న ప్రియమైన వారు తమ సమస్యల కొరకు, తమ ఇబ్బందుల కొరకు, తమ ఇరుకుల కొరకు నేను ప్రార్థన చేసుకుంటాను, దైవజనుడా నా కొరకు ప్రార్థన చేయని ప్రార్థనలు ఏకీపిస్తున్నారు. ఏలియా ప్రార్థన విన్నవాడా, మా ప్రార్థన ఆలకించండి నాయన. నీ ప్రియమైన పిల్లలు ఎవరైతే ఎలాంటి సమస్యలు ఇరుక్కుని ఉన్నారో, ఎలాంటి భయములు ఇరుక్కుని ఉన్నారో, ఎలాంటి ఆందోళనలో ఉన్నారో తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మహిమలో నీ పిల్లల యొక్క అవసరాలు తీర్చండి, సహాయం చేయండి. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని ఆలకించేమని నమ్ముతూ మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, ఇంతవరకు అన్న తర్వాత మరి లైక్ చేయకుండా అయిపోతే ఎలా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దేవుని మాటలు కదా, అవి జీవం గలవి, ఇంకొకరికి వెలుగునిస్తాయి. నిన్ను వెలిగిస్తాయి, ఇంకొకరిని వెలిగిస్తాయి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.